హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు నైసీ రేయాన్స్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము తమిళనాడులో ఉంటున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. తమిళనాడులో వెజిటేబుల్స్ ఎంత ఉంటాయి, వాటి రేట్ ఎలా ఉంటాయి, ఎలా అమ్ముతారనేది నేను నా మినీ వ్లాగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ ప్యాకెట్లలో దొరుకుతాయి ఫ్రెండ్స్. అంటే విడిగా కూడా ఉంటాయి, అర కేజీ కేజీ అలా అయినా తీసుకోవచ్చు. కానీ ప్యాకెట్లలో నిజంగా ఫ్రెండ్స్, ఇది ప్యాకెట్ చూస్తున్నారు కదా, నేను ప్యాకెట్స్ అన్నీ పెట్టాను. ఆ ప్యాకెట్ ఎంత గెస్ చేయండి ఫ్రెండ్స్, రేట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. నేను చెప్తాను ప్యాకెట్ ప్రైస్ ఎంత అనేసి. అన్నీ ఇప్పుడు ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి. అలచంతకాయలు, గోరుచిక్కుడుకాయ, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అన్నీ ఉన్నాయి చూడండి. ఆ ప్యాకెట్ రేట్ వచ్చేసి ఒక్కటి 10 రూపీస్ ఫ్రెండ్స్. మన మన లాంగ్వేజ్లో 10 రూపీస్. ఇక్కడ వచ్చేసి తమిళనాడులో పత్రువ అంటారు. పత్రువ ప్యాకెట్స్ 10 రూపాయలు పెడితే 1 ప్యాకెట్. నేను 7 ప్యాకెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు 70 రూపీస్ అయ్యింది. నిజంగా ఈ ప్యాకెట్లలో చాలా అంటే చాలా, ఈ ప్యాకెట్స్ 10 రూపా అంటే 100 రూపీస్ తీసుకున్న 100 ప్యాకెట్స్ అంటే మనకు 10 రకాల కూరగాయలు వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు. టమాటాలు అనేది మాత్రం చాలా రేట్ ఉంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఎంత ఉందో తెలీదు. ఇక్కడైతే మొన్నటి వరకు 90 రూపీస్ ఉండే, 70, 60, ఇప్పుడైతే 68 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఒకరోజు 50 రూపీస్ కూడా ఉంటుంది, తగ్గుతుంది పెరుగుతుంది. నిజంగా ఇప్పుడు అంటే ఈ కాలంలో 10 రూపాయ ప్యాకెట్స్, 10 రూపాయల ప్యాకెట్స్కి 10 రూపాయలకి కూరగాయలు అనేవే రావు. కానీ ఇక్కడ తమిళనాడులో మాత్రం 10 రూపాయల కూరగాయలు పెట్టి అమ్ముతారు ఫ్రెండ్స్. అవి ప్యాకెట్స్ అలా ప్యాకెట్లలో వేసి 10 రూపాయ ప్యాకెట్స్ అని సపరేట్గా పెడతారు. నిజంగా చాలామంది అండి, నేనైతే 10 రూపాయ ప్యాకెట్స్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే 100 రూపీస్ పెట్టిన 10 ఐటమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే మామూలుగా మనం అది కొత్తిమీరను కొత్తమల్లి అంటారు, టమాటాలను తక్కాలి అంటారు, పచ్చిమిర్చిని పచ్చమిలాగాయ అంటారు, పొటాటోనేమో ఉర్లై కిలంగ్ అంటారు, ఆనియన్స్నేమో వెంగాయం అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ తమిళనాడులో నిజంగా మాకు ఫస్ట్లో వచ్చినప్పుడు కొత్తగా వీటి పేర్లు తెలియక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే అదేం ఇబ్బంది లేదు. అన్నీ ఈ తెల్లవాయలను పూండు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ తమిళ్లో పూండు అని అంటారు. బెండకాయలను వచ్చేసి వెండకాయ అంటారు. క్యారెట్ని అయితే క్యారెట్ అని అంటారు. ఇంకేంటి ఫ్రెండ్స్, బీన్స్ ఓకే. క్యాప్సికమ్ను కుడై మిలగాయ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ తమిళ్లో కుడై మిలగాయ్. ఇంకా ఈ కాయలని ఏమంటారో తెలీదు. ఇది గోడు చిక్కుడుకాయని వచ్చేసి చిక్కుడుకాయ అంటారు. కొత్తవరై అంటారు ఫ్రెండ్స్. నిజంగా అసలు తమిళ్లో పేర్లన్నీ భలే వెరైటీగా ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ కొత్తలో వచ్చేసి ఏంటి ఇవి తీసుకోవాలంటే ఎలా అని చాలా అంటే చాలా పోయి కొంచెం ఇంగ్లీషు కొంచెం తమిళ్ అన్నీ కలిపి కొట్టేదాన్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.